నాకు ప్రతి టైంలో కూడా సపోర్టింగ్గా ఉంటాడు 100%. ఎమోషనల్ అవ్వకమ్మా. వరుసకు వదినవుతుంది, కాకపోతే అక్క అని పిలుస్తాను. చిన్నప్పటి నుంచి కూడా మంచి బాండింగ్ ఉంది మాకు. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నేను చెప్పుకోలేదు ఎప్పుడు. నా ఫ్రెండ్ ఫర్ ఎవర్. నా అక్క అక్క అని పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నా, సొంత తమ్ముడు ఎట్లయినా. అమ్మ చేసిన ఫుడ్ ఎట్లుందో మా అత్తమ్మని కనుక్కొని చెప్దాము. అత్తమ్మ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుంది, ప్రసాదాలు అన్నీ చాలా బాగున్నాయి. ఏది నచ్చింది బాగా? పూర్ణాలు చాలా బాగా నచ్చాయి. అమ్మవారి అలంకరణ ఎలా ఉంది? అమ్మవారి అలంకరణ సూపర్గా ఉంది. అమ్మవారు ఇప్పుడు వచ్చారేమో, ఇక్కడ ప్రత్యక్షం అవుతారేమో అన్నట్టున్నారు. చాలా బాగున్నారు. మా బేబీ నాకు ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం అంటే ముందు వచ్చేది ఇదే. మొత్తం డెకరేషన్ చేస్తుంది, చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ బేబీ. మా అక్క అయితే ఫస్ట్ టైము నా వరలక్ష్మి వ్రతానికి వచ్చుడు. చెప్పిన టైంకి ఎగ్జాక్ట్గా ఎవరైనా వచ్చారంటే ఓన్లీ మా సమతక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇంతసేపు వెయిట్ చేసి ప్రసాదం తీసుకొని నన్ను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ఫుడ్? చాలా చాలా బాగుంది. పూర్ణం చాలా బాగుంది. పూర్ణాలు నచ్చినాయంట. సో నేను కూడా వెళ్ళి టేస్ట్ చేస్తాను, రండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు తింటున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇదంతా మా ఫ్యామిలీ. ఈయన మా సురేష్, మా మర్ది గారు, మా బావగారు రెండు అవుతాడు. అది ఎట్లా అనేది ఒకరోజు ఇంట్రెస్టింగ్గా ఒక బ్లాగ్ చేసి చెప్తాను. నాకు ప్రతి టైంలో కూడా సపోర్టింగ్గా ఉంటాడు 100%. ముందు కనుక మేము ఉన్నాం, ఎందుకని అంత బాగా డోంట్ ఎమోషనల్ అవ్వకమ్మా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మనం ఎమోషనల్ మనం కూడా వెళ్తే అది ఇంకా ఆడుతుంది. ఏం చేస్తున్నాం దానికి? ముద్ర అయిపోయింది. పంచ్ అంటే కానీ ఇదేనా? మీ పంచ్ గురించి వెయిట్ చేస్తుంటే నువ్వు ఏడుస్తున్నావు. ఎవడు ఏదనుకున్నా మనకు బాధలేదు అంతే. నాకైతే ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్టింగ్గా ఇద్దరు పక్క పక్కన ఉన్నారని మాత్రం చెప్పట్లేదు. తను ఎంత హెల్ప్ చేస్తుందో, నాకు ఎవరు కాల్ చేసినా కాల్ చేయకపోయినా నేను ఎట్లున్నా ఏం చేస్తున్నా అని ఒక్క మంత్లీ వన్స్ అయినా కాల్ చేసి నన్ను పలకరిస్తుంది. తిని కూడా అంతే సేమ్. మళ్ళీ మా నరేష్ ఉంటాడు, మా నరేష్ కూడా. వీళ్ళు ముగ్గురు నాకు ఎవ్రీ టైం ఎవరు ఏమనుకున్నా వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. నా గురించి అయితే కాల్ చేస్తారు, నా గురించి వస్తారు, నాతోటి హ్యాపీగా ఉంటారు. నాకు అదొక్కడే హ్యాపీ. ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ. మా అక్క, మా బ్యూటిఫుల్ అక్క, నాకు దేంట్లో అయినా ఫస్ట్ మా ఇంట్లో ఏ ఫంక్షన్ అవుతున్నా నేను ఎవరు చేసినా చేయకపోయినా ఫస్ట్ మా అక్కకు ఫోన్ చేసి
అక్క ఎప్పుడు వస్తున్నావు, వచ్చేసే బయలుదేరంటే వచ్చేస్తాను నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా వదిన ఇంకా పాప నేనైతే వదినకి ఏం చేస్తారు, ఆడపడిచి చేస్తుందా ఎదురు ఏమో కానీ వదినకి మర్దలు చేస్తుందా, మర్దలకి వదిన చేస్తుందో తెలియదు కానీ పాప మా ఇంట్లో అయితే మా వదిన అయితే అంత పనులు చేస్తుంది. నాకు ఆఖరి టీ కూడా తెచ్చేసి ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వదిన. నా ఇద్దరు పిల్లలు, మా లక్కీ మా టోనీ. హాయ్ చెప్పు లక్కీ. ఈ నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది మెయిన్ రీజన్ నా పిల్లల గురించి, వాళ్ళకు కొంచెం టైంపాస్ అవ్వాలని. టోనీ సే హాయ్. మా అక్క మా చెల్లెలు ఇద్దరు వాళ్ళు మొఖాలు చూపించుకోలేకపోతున్నారు సిగ్గుతోటి. హాయ్ చెప్పట, హాయ్ చెప్పు. నా కొడుకు నువ్వు చెప్పురా హాయ్. అందరు వీళ్ళు ముగ్గురు నా కొడుకులు అవుతారు. ఓకే, మా అక్క తినలేక తింటుంది చక్కగా తినేసి. మా మర్దల్ మంచి ఇద్దరు మంచి కూర్చొని తింటున్నారు. మా చెల్లి ప్లేట్లో ఏం లేదు, మా మర్దల్ ప్లేట్లు తింటుంది. ఇంకొక హైలైట్ న్యూస్ చెప్పాలి మా అక్క గురించి. యాక్చువల్లీ ఇది నాదే చీర అనుకున్నాను కట్టుకొని వచ్చినప్పుడు. నా చీర మిస్ అయింది అనుకున్నాను. కాకపోతే తర్వాత తెలిసింది చీర నా దగ్గరనే ఉంది, ఇది మా అక్కదే అని. ఓ మా అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడంట. థ్యాంక్ యూ. నా సెలక్షన్ మా అన్నయ్య సెలక్షన్ బాగుంటుంది. యాక్చువల్ మా వదిన కూడా చాలా బాగుంటుంది. వరుసకి వదిన అవుతుంది, కాకపోతే అక్క అని పిలుస్తాను. చిన్నప్పటి నుంచి కూడా మంచి బాండింగ్ ఉంది మాకు. చాలా మంచి అక్క. థ్యాంక్ యూ. నిన్న కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. నిన్న మా సురేష్ చెప్పిన కొన్ని పర్సనల్ ఇష్యూస్లలో వాళ్ళిద్దరు నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. వద్దు, ఎవరి గురించి? మా కుట్లుగాడు గురించి చాలా బ్లాగ్ చేస్తాం మేము. చూస్తూ ఉండండి కుట్లుని. యాక్చువల్లీ కుట్లు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత చెప్తాను ఏంటనేది. బాయ్ కుట్లు, హాయ్ చెప్పు. ఇట్లానే అంటుంది. మా చిన్నమ్మ లోపల ఉంది. మా అమ్మ మార్నింగ్కి వెళ్ళి మా ఇంట్లో పూజ సంబంధించిన అన్ని ఫుడ్ కూడా మా మమ్మీనే చేసింది. మా మమ్మీ ఫుడ్ చేస్తే తిన్నోళ్ళు సూపర్ అనాలి అంతే, ఇంకొక మాట కూడా మాట్లాడరు. మా అమ్మ వంట సూపర్, మా అమ్మ సూపర్. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నేను చెప్పుకోలేదు ఎప్పుడు. చెప్పుకునే ఛాన్స్ యూట్యూబ్ ఛాన్స్ ద్వారా వస్తే మా అమ్మతో చాలా బ్లాగ్ చేస్తాను. మా అమ్మ వంటల్ని మీకు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ. మా చిన్నమ్మని చూపిస్తారండి. మా చిన్నమ్మ చూడండి వంట చేస్తారు. మా చిన్నమ్మ వేడివేడిగా గారెలు చేస్తుంది, సూపరు. మీరు క్లోజ్లో తీసుకొని గారెలు మా ఇంట్లో లైవ్. మేము ఎక్కడ ఆర్డర్లు చేయలేదు, ఎక్కడి నుంచి పార్సల్ చేయలేదు. ఈసారికి అయితే మాత్రం టోటల్గా ఇంట్లో హోమ్ ఫుడ్డే ప్రసాదాలు చేసాము. తిన్న వాళ్ళందరూ సూపర్ అన్నారు. మా అమ్మ వంట అంతే, మా చిన్నమ్మ వంట అంతే. తిన్న వాళ్ళు మాత్రం సూపర్ అనాల్సిందే. మా మమ్మీ ఇంకా ఒకసారి చూడు మమ్మీ చూడదంట, తర్వాత బ్లాగ్లలో చూపిస్తాను. హాయ్ చెప్పక్క. నా యూట్యూబ్ ఛానల్ని అందరూ హరిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. రా. వంటలు ఏమేమి ఉన్నాయో మొత్తం ఇక్కడ పెట్టాము. వచ్చిన వాళ్ళందరికీ కొంచెం హాల్ అంతా క్లమ్జీ ఉంది, ఇరికిరికిగా ఉండటం వల్ల కొంచెం ఈ చిన్న హాల్ అనమాట. ఇది మాది మెయిన్ డోర్ ఎంట్రన్స్. సో ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసి దీని మీద అన్ని అరేంజ్మెంట్ చేసాము. మా మమ్మీ ఏమేమి చేసి చూపిస్తాను. వేడిగా ఉన్నాయి. ఇవి వడలు, గారెలు ప్లస్ వడలు, ఇవి రెండు ఉన్నాయి. అండ్ ఇది పులిహోర. మా మమ్మీ పులిహోరకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, సూపర్ చేస్తుంది మా మమ్మీ. అండ్ నా ఫేవరెట్ పాయసం, స్వీట్ చక్కెర పొంగలి పాయసం అంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు. నేనైతే పాయసం అంటాను, నాకైతే చాలా ఇష్టం. ఫైనలీ పూర్ణాలు నాకైతే చాలా ఇష్టం. ఇవి కూడా అంటే నేను బేసిక్గా స్వీట్ని ఎక్కువ లైక్ చేస్తాను. స్వీట్ అంటే చాలా ఇష్టం. దీంట్లో ఇంకా బొబ్బట్టు అంటే చాలా ఇష్టం. బొబ్బట్లు ఇప్పుడు వస్తున్నాయి, అవి కూడా చూపిస్తాను. ఖాళీ నేను బొబ్బట్టు ఒక్కటే బయట ఆర్డర్ ఇచ్చాను. ఎందుకంటే ఇంత ఫుడ్ మమ్మీ చిన్నమ్మ ఇద్దరు చేయడం చాలా కష్టము ఇంతమందికి. సో అదొక్కటి నాకు ఇష్టం కాబట్టి నేను స్పెషల్గా
ఆ బొబ్బట్ని తెప్పించుకున్నాను ఆర్డర్ ఇచ్చి. అండ్ ఇది దద్దోజనం అంటే నాకు తిరుపతి వెంకన్న స్వామి గుర్తుకొస్తాడు. నేను చిన్నప్పుడు నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మా మమ్మీ మా డాడీ టెంపుల్కి తీసుకెళ్ళారు. మేము అప్పుడు అంత పెద్ద ఏం కాదు. సో మేము అందరి లెక్కనే లైన్లో వెళ్ళినప్పుడు అవి చిన్న చిన్న రూమ్స్లలో కూర్చోబెడతారు కదా, కూర్చోబెట్టినప్పుడు దద్దోజనం పెట్టారు. అప్పుడు ఫస్ట్ టైం నేను దద్దోజనం అక్కడ తింటాము. యాక్చువల్లీ పెరుగు, పాలు, నెయ్యి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండకపోయేది. ఆ జర్నీలో కొంచెం ఆకలితోటి తినాలి అని చెప్పేసి తిన్నాను. అప్పటి నుంచి నా ఫేవరెట్ కూడా దద్దోజనం. అండ్ ఇంకే ఫెస్టివల్ అయినా అమ్మవారికి ఇష్టమైనవి ఇవి గుడాలు. మేము గుడాలు అంటాం. ఏమంటారు? శనగలు గుడాలు. ఓకే, శనగలు గుడాలు అంటే మళ్ళీ వేరే వాళ్ళు వేరేగా అంటారు. గుడాలంటే ఇంకేమంటారు? కళ్ళు దుకాణం దగ్గర గుడాలు అనుకుంటారు. అవి కావు, అమ్మవారికి చాలా ఇష్టమైన గుడాలు ఇవి. శనగలు నా ఫ్రెండ్ ఫర్ ఎవర్. మేము వీక్లీ మాట్లాడుకోము, మంత్లీ మాట్లాడుకోము. ఏదైనా అకేషన్ వస్తే విషెస్ చేసుకుంటాము. ఎప్పుడన్నా ఏదన్నా అకేషన్లో కలుస్తాము, షేర్ చేసుకుంటాము. అంతేగాని రోజు చాటింగ్లు మీటింగ్లు అవేం లేవు. ఎప్పుడు కలిసినా హ్యాపీగా కలుస్తాం, హ్యాపీగా ఉంటాం. అలాగే మా ఫ్రెండ్ ఫస్ట్ టైం ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. అందరు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. ఇంకా ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుంది. 3 o'clockకి పంతులు వస్తున్నారు. పూజ మొత్తం చూపిస్తాను మీకు, ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూద్దాం రండి. లక్ష్మీదేవిని మీకు చూపిస్తాను, మా అమ్మవారిని. ఇది మాత్రం నా అమ్మవారికి చీర కట్టింది మాత్రం నా బెస్టీ. చాలా తను ఓపికతోటి midnight 2 o'clock వచ్చి నా కోసం ఉండి 5:30 వరకు టైం తీసుకొని అమ్మవారిని అలంకరించి వెళ్ళింది. చీర కట్టి అది వెళ్ళిపోయింది. తర్వాత అంతా నేనే చేశాను. ఇంక ఈ డెకరేషన్ అంతా కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అందరు చేశారు. ఒకసారి అమ్మవారిని క్లోజ్లో చూపించారా? నేను ఇదే అమ్మవారి ఫేస్ కట్ని 3 years నుంచి పెడుతున్నాను. అందరు అంటారు ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాలి, పెద్ద పెద్దగా పెట్టాలని. నేను బాడీని ఎంత పెద్దగా పెట్టినా సరే ఫేస్ మాత్రం అదే పెడతాను. నాకు ఎందుకంటే ఆ అమ్మవారు వచ్చినప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు చాలా ఇష్టం, మా అమ్మకు కూడా చాలా ఇష్టం. రిటర్న్ గిఫ్ట్స్ కూడా నేను చేశాను. రిటర్న్ గిఫ్ట్స్ తీసుకునేటప్పుడు కూడా వీడియో చేద్దాం అనుకున్నాను, అది కుదరలేదు. కాకపోతే నేను రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇస్తున్నా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. లక్కీ చూపించి బేటా, ఓపెన్ చేయ. ఒక బౌల్, స్టీల్ది బాక్స్, అండ్ దీంట్లో ఒక స్వీట్. ఈ స్వీట్ ఎవరు తెచ్చారు, ఎక్కడి నుంచి తెచ్చారని చెప్తాను. ఇది నా ఫ్రెండ్ పంపించారు కాకినాడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ హరి. నేను అడగగానే టైం తీసుకొని నా కోసం స్వీట్స్ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దీంతో పాటు అండ్ దీంట్లో దాన్ని ఏమంటారు, శనగలు వేస్తాము. దీంట్లో కొంచెం శనగలు, గాజులు అంటే ఇది కొంచెం చిన్న బౌలు. మొత్తం దీంట్లో సెట్ చేస్తాను. మీకు సెట్ చేసిన తర్వాత ఫైనల్గా కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి మేము ఏమేమి పెట్టామని చూపిస్తాము. స్టిక్కర్ ప్యాకెట్ అండ్ చిన్న కోన్, పసుపు కుంకుమ చిన్నది. నాకు చూడగానే నచ్చింది, నాకు బాగా నచ్చింది. ఎమ్మటి చూసిన వెంటనే తీసుకున్నాను ఇది. అండ్ కాటిక, నేను చాలామంది పూజారులు చెప్తుంటే విన్నాను, తాంబూలం ఇచ్చేటప్పుడు కంపల్సరీ కాటిక ఇవ్వాలంట. నేను కొన్ని వీడియోస్లలో చూసి, కొందరు చెప్పింది చూసి అది పాటిస్తామని ఈసారి నేను కాటిక పెట్టాను. అండ్ హెయిర్ బ్యాండ్ అండ్ బ్లౌజ్ పీస్, చిన్న బౌల్, దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు అనేసి తీసుకున్నాను. యాక్చువల్లీ నేను దీంట్లో అన్నీ సెట్ చేద్దాం అనుకున్నాను ఈ బాక్స్లో, కాకపోతే సెట్ అవ్వక మళ్ళీ ఇది ఎక్స్ట్రా తెచ్చాను. దీంట్లో ఇవన్నీ ఇట్లా పెట్టాను. తాంబూలం ఇచ్చేటప్పుడు అట్టిపండు, తమలపాకు, వక్క, ఇంకా అవన్నీ పెట్టేసి తాంబూలం ఇస్తాను, అది కూడా చూపిస్తాను. సో ఫైనలీ ఇలా నేను నా రిటర్న్ గిఫ్ట్ని ప్లాన్ చేశాను.
ఇది ఇంకా ఫుల్గా దీంట్లో బనానా, బ్యాంగిల్స్, ఆకు, వక్క అన్నీ పెట్టేసిన తర్వాత అది ఇంకా ఎలా ఉంటుందని చిన్న రీల్ చేస్తాను, అది చూడండి. బాగుందని అది రిటర్న్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఒక 15 to 20 మినిట్స్లో పూజారి గారు వస్తారు, అప్పుడు పూజ స్టార్ట్ చేసుకుందాం. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఇంకా థ్యాంక్ యూ సో మచ్. పూజ వరకు ఉండండి, తాంబూలంని తీసుకోండి, పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. నన్ను మంచిగా బ్లెస్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నన్ను దీవించి వెళ్ళండి. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి. ఒక స్పెషల్ పర్సన్ పరిచయం చేయాలంటే అది మా తమ్ముడు, నా ఓన్ బ్రదర్. నాకు దేవుడిచ్చిన తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. చాలాసార్లు చాలా విధాలుగా నాకు సపోర్ట్ చేస్తూ నా ఎన్నంట ఉండి నా అక్క అని పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నా. సొంత తమ్ముడు ఎట్లయినా. మా తమ్ముడు అమ్మవారి దగ్గర లక్ష్మీదేవి అంటేనే డబ్బులు. మా తమ్ముడు 1,00,000 తెచ్చి నా కోసం పెట్టిండు. థ్యాంక్ యూ రా. నీవా నావో అర్థం కావట్లేదు. ఇంకా ఇవన్నీ పూల్ డెకరేషన్స్ అన్నీ చూద్దాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులు ఇవి. మార్నింగ్ మా తమ్ముడే వెళ్ళి ఇక్కడ మైదీపట్నం దగ్గర మార్కెట్ పేరు ఏం పేరు, గుడిమల్కాపురినా, అక్కడికి వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ వాడే తీసుకొచ్చాడు. ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ వాడే తీసుకొచ్చాడు. ఇంకా చాలా సపోర్ట్ చేస్తాను నాకైతే. ఫైనలీ మా అమ్మవారు ఇలా ఇంకా డెకరేషన్ గురించి చెప్పాలి నేను. నాకు ఇది డెకరేషన్ శివ అనేసి నాకు ఫస్ట్ టైం చేశాడు డెకరేషను. చాలా అంటే చాలా బాగా చేశాడు. నాకు యాక్చువల్లీ ఒక పర్సన్ నాకు హ్యాండ్ ఇచ్చాడు. నేను తనతో నా డెకరేషన్ అంతా నేను ఫైనల్ అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్లో అది ఫెయిల్ అయిపోయింది. నాకు తెలిసి ఎగ్జాక్ట్గా 10:30, 11 o'clock కాల్ చేసి ఒక ఆర్డర్ ఉంది చేస్తారంటే వితిన్ సెకండ్స్లో నాకు ఫొటోస్ అన్ని పెట్టి ఇలా చేసుకోండి మేడం, ఇలా ఉంటుంది బాగుంటుందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు శివ. థ్యాంక్ యూ సో మచ్ శివ. నీ కాంటాక్ట్ నెంబర్ నేను కింద సెండ్ చేస్తాను. అండ్ నాకైతే ఇన్నిసార్లలో చేయించుకున్న డెకరేషన్లలో ది బెస్ట్ నాకే చాలా బాగా నచ్చింది. అండ్ మాది వాల్ వచ్చేసి అందులో సగమే ఉంటుంది, కాకపోతే తను ఏదో ఫ్రేమ్ పెట్టి ఇంత పెద్దగా చేశాడు. చాలా బాగా నచ్చింది. అండ్ అంత గడపలకు కూడా మెయిన్ డోర్ కూడా ఒకసారి చూద్దాం. చాలా బాగా చేశాడు. తన కాంటాక్ట్ డీటెయిల్స్, తన ఇన్స్టా అంతా నేను ట్యాగ్ చేస్తాను, సో చూడండి. ఇంకా చెప్పాలంటే మా మెయిన్ డోర్ డెకరేషన్ స్పెషల్గా చెప్పానమాట. ఎవ్రీ టైం నేను బంతిపూలతోటి నార్మల్గా చేయించుకుంటాను. నార్మల్ అంటే ఇలానే బంతిపూలు ఇలా సైడ్కి వస్తాయి, కాకపోతే అంత లుక్ అనిపించపోయేది. ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నైట్ 11 o'clock కాల్ చేసి నాకు ఇలా డిజైన్స్ కావాలంటే తను స్పెషల్గా నా కోసం టైం తీసుకొని, తనకి ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నా నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని మార్నింగ్ పూజ ఉంది అని నేను తనకి రిక్వెస్ట్ కూడా కాదు, మార్నింగ్ పూజ ఉంది వేరే వాళ్ళు ఆర్డర్ తీసుకున్నారు క్యాన్సిల్ చేశారు అని చెప్పిన వెంటనే మేడం నేను చేస్తానని చెప్పి ఇదంతా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ శివ. మా మమ్మీ ఎవ్రీడే మామూలుగా ముగ్గు వేయటమే ఇవాళ రేపు కష్టం. అటువంటిది మా మమ్మీ 99% ఇలా కలర్స్ తోటే ఎవ్రీడే ఇంటిని అలంకరిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా ముగ్గులు వేస్తుంది. అండ్ మా మమ్మీ నెక్స్ట్ టైం కలరు ముగ్గు ఇవి వేసేటప్పుడు ఒక బ్లాగ్ చేసి చూపిస్తాను. మా చిన్నమ్మ కూడా బాగా వేస్తుంది. వాళ్ళిద్దరు ఓపికతోటి నీట్గా వేసుకుంటారు. ఎవ్రీడే మా ఇంటి ముందు రంగులు ముగ్గులు. మా మమ్మీ గురించి నేను చాలా బ్లాగ్స్ చేస్తాను. ఆమె దగ్గర చాలా 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 టాలెంట్ ఉంది. ప్లీజ్ నన్ను అందరూ బ్లెస్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ని, నా పిల్లలిద్దరిని, మా మమ్మీ. మేమే ఉంటాము మా బ్లాగ్లలో, నేను నా 2 పిల్లలు, మా అమ్మ, మా తమ్ముడు. ఇదే నా ప్రపంచం. సో మీరందరూ నన్ను బ్లెస్ చేయండి. వరలక్ష్మి వ్రతం రోజు మా ఛానల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా పిల్లలతోటి మా మమ్మీతోటి మంచి బ్లాగ్ చేస్తాను. ఓకే నాతోని. మా టోనీకి అయితే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము బ్లాగ్ చేయాలని. అది చేద్దాం మమ్మీ, ఇది చేద్దాం మమ్మీ అంటాడు. చాలాసార్లు ట్రై చేసాము, కాకపోతే ఏది కూడా ప్రాపర్గా ఇలా అయితే రాలేదు. సో ఫస్ట్ టైం మేము
ఒక 100% ఈ బ్లాగ్తో మేము యూట్యూబ్ ఛానల్లోకి రావాలి అనేసి ఫిక్స్ అయ్యాము, కంకణం కట్టుకున్నాము. సో అందుకే మేము ముందుకు వచ్చేస్తున్నాము. మా వీడియో చూసి మాకు లైక్ చేయండి, మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. కాదు, నేను ఇందాక ఒక చిన్న సిచ్యువేషన్ జరిగింది. నేను మా మమ్మీ అది తోరణం ఇవంతా చెప్పి లోపలికి వస్తున్న టైంకి నేను కెమెరా పెట్టుకొని లోపలికి వస్తున్నా అని చెప్పేసి పెట్టుకునేదల్లా ఆపేసింది. మా జ్యోతి చిన్నప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు కలిసి పెరిగాము. ఇప్పుడు చాలా మంచి పొజిషన్లో ఉంది, మంచి చదువుతుంది, మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఎలా ఉంది అమ్మమ్మ చేసిన ఫుడ్? చాలా బాగుంది. నానమ్మ నానమ్మ నాకు కొంచెం తిరుగుతుంది. అమ్మమ్మ నానమ్మ అందరూ నా అమ్మలే కదా. అమ్మమ్మ అయితేంది, నానమ్మ అయితే టోటల్గా అమ్మే కదా. ఎలా ఉంది ఫుడ్? చాలా డెలిషియస్. ఓ అరే ఒకసారి ఇంకోసారి చెప్పురా. నన్ను అనవంటే ఇప్పుడు నేను అనలేను, కొంచెం కష్టం. చాలా చాలా డెలిషియస్. ఓకే, దాని మీనింగ్ ఏందో మీరే చెప్పండి. అన్నయ్య మళ్ళీ మర్చిపోయింది ఇక్కడ కూడా. నాకు సారీ, మా అన్నయ్య. అన్న పెట్టుకో అన్న, కొట్టిస్తారా అన్న? ఏం కావాలి చెప్పు. అయ్యో నేను చెప్పినవి బొబ్బట్లు వచ్చేసినాయి. అమ్మ వేసిందా? అయితే ఇది నా కోసమే, ఇది బొబ్బట్టు. నాకు చాలా ఇష్టమని బయటకు వెళ్ళి తెప్పించుకున్నా. ఏమైనా పులిహోరనా? నాకు మా అమ్మ చేసింది ఇప్పటివరకు తింటే. అండ్ మా ఫ్రెండ్ అయ్యో నేను తిందామనే టైంకి నా ఫ్రెండ్ ఒకటి వచ్చింది. ఒక్కసారి కెమెరా 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 కొత్త పెళ్లి కూతురు అయిపోయింది. చాలా రోజులు ఎందుకు కొత్త పెళ్లి కూతురు. యూ ప్లేస్ మీరు రీసెంట్గా పెళ్లి చేసుకుంది. చాలా పద్ధతిగా చీరలు కట్టుకొని పూజలు పురస్కారాలు బాగా చేస్తుంది. మా తేజు ఎవ్రీ ఇయర్ నా కోసం వస్తుంది వరలక్ష్మి వ్రతానికి. ఈ ఇయర్ కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వచ్చింది. ఇంకో దోస్త్ ఏదిరా? ఇంకో దోస్తు లేదురా. రాదంటున్నారా? అదే భక్తి ఎక్కువైతే ఇంతే ఉంటుంది. సో రా లోపలికి రా. పూజ టైం అవుతున్నా సరే మా అమ్మ ఇంకా చీర అయితే కట్టుకోలేదు, అలానే తిరుగుతుంది. అండ్ మా చిన్నమ్మని చూపించాలి అన్నాను కదా, అంటుంది మా చిన్నమ్మ. హాయ్ చెప్పు. హాయ్, అప్డేట్లో ఉంది మంచిగా. వంట బాగా చేస్తుంది. నేనైతే ఎప్పుడు నాకు వరుసకి పిన్ని అయ్యేది కానీ ఏ రోజు కూడా పిన్ని అని నా నోటి నుంచి అయితే ఏ రోజు రాలేదు. ఎప్పుడు అమ్మ అమ్మ అమ్మ. ఇంకా మీకు పరిచయం చేసేటప్పుడు చిన్నమ్మ అంటున్నా కానీ అది కూడా ఉండదు, ఓన్లీ అమ్మనే. మా అమ్మ తర్వాత అమ్మ కాదు, ఇద్దరు అమ్మలు నాకు. అది మా అమ్మ అయితే ఇంకా చీర కట్టుకోలేదు. మా దేవుడి రూమ్ చూపిస్తారండి. మరి కొంచెం చిన్నది కాదు, కొంచెం పెద్దది కాదు, కొంచెం కొంచెం ఉన్నది దేవుడి రూము. మా శివయ్య ఎవ్రీ మండే అమ్మ అభిషేకం చేస్తుంది. అది నాకు ఒక అమ్మ గిఫ్ట్ ఇచ్చింది. ఆ అమ్మ గిఫ్ట్ని మేము ఎవ్రీ మండే అమ్మ అభిషేకం చేసి చాలా ప్రేమిస్తాం. శివయ్య అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మ దగ్గర నుంచి అమ్మ ప్రేమతో ఇస్తే తెచ్చుకున్నాను. యాక్చువల్లీ విగ్రహాలు తెచ్చుకోకూడదు, పూజలు చెయ్యాలి, ఎవ్రీడే దీపం పెట్టాలి అంటారు కదా. సో అంత రిస్క్ అయినా సరే ఆమె ప్రేమతో ఇచ్చిందని నేను ప్రేమతో తెచ్చి మా అమ్మకి ఇచ్చాను. మా అమ్మ వచ్చేసి ఆ దేవుడి మీద ప్రేమతో ప్రతిరోజు దీపం పెట్టేస్తుంది, ప్రతి సోమవారం అభిషేకం చేస్తుంది. అండ్ నాకు ఎంతో ఇష్టమైన నా దుర్గమ్మ. నేను నవరాత్రులు కూడా మాలేస్తాను, పూజలు చేస్తాను. నాకు చాలా చాలా ఇష్టమైన అమ్మవారు ఏదంటే దుర్గమ్మనే, చాలా ఇష్టం. అండ్ వెంకన్న స్వామి, ఆయన లేని మనం ఎవరం లేము. నాకు చాలా ఇష్టం ఆ ఫ్రేము. అది కూడా ఒక అమ్మ ఇచ్చింది ఆ ఫ్రేము. అది యాక్చువల్ మా హాల్లో ఉంటుంది. ఇప్పుడు నేను హాల్లో డెకరేషన్ ఉందని చెప్పేసి నేను ఇక్కడ దేవుడి రూమ్లో పెట్టాను. ఇంకా అన్ని పట్టాలు చూడండి, నేను చాలా ఇష్టంతో ఒక్కొక్కటి సెలెక్టివ్గా తెచ్చుకున్నవి ఇవన్నీ. అండ్ ఈ బుజ్జి గణపతిని చూడండి క్లోజ్లో. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఆ గణేషుని తీసుకెళ్తాను. ఆ చిన్న గణేషుడు ఉంది కదా, ఆ గణేషుని నేను ఎటన్నా వెళ్ళినప్పుడు నా తోడుగా తీసుకెళ్తాను. నేను ఈవెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు నేను గణపయ్యని తీసుకెళ్తాను. నాకు చాలా ఇష్టము. అందరికన్నా ముందుగా పూజించేది గణపయ్యనే కాబట్టి సో ఆయన తోడుగా తీసుకపోతే ధైర్యం ఎక్కువ ఉంటుందని ఆయన్ని తీసుకెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా తీసుకెళ్తాను. ఇది మా దేవుడి రూము. తర్వాత మా మమ్మీతో పరిచయం చేస్తాను నా దేవుడి రూమ్ని. ఓకేనా? పూజ స్టార్ట్ అవుతుంది, రండి.
कौण्डिन्यगोत्रोद्भवस्य హరిత हरितनमदयस्य గీతిక गीतिकानमदयस्य టోనీగౌడ్ कोणिगौडनमदयस्य సైదమ్మ सैदम्मनमदयस्य శ్రీకాంత్ श्रीकान्तनमदयस्य మంగమ్మ मङ्गमनमदयस्य మమత ममतानमदयस्य अस्माकं सह कुटुम्बानां చెప్పండి अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि स्थित्यर्थं मनोवाञ्छ मनोभीष्ट फल स्थित्यर्थं ये ग्रह आदित्यादि नवग्रह दोष निवारण स्थित्यर्थं मम गृहेण सकल शांति सौभाग्य अभिवृद्धि स्थित्यर्थं मम गृहेण अष्टलक्ष्मी स्थिरनिवास योग्यता फल स्थित्यर्थं श्रावणमास महापर्वण काले श्री महालक्ष्मी देवता अनुग्रह कृपा कटाक्ष वीक्षण वीक्षण फल स्थित्यर्थं श्री वरलक्ष्मी अनुग्रह कृपा कटाक्ष वीक्षण వీక్షణ వీక్షణ फल ఫల स्थित्यर्थं वरलक्ष्मी व्रत पूजां करिष्ये आदौ निर्गुण प्रसाप्यर्थं प्रथమైన మహాగణపతిదేవతార్చన పూజా కరిష్యే. నమస్కారం చేసుకోండి. మీ కోరికలు ఏవైతే ఉంటాయో మీరు దేని గురించి అయితే పూజా కార్యక్రమం చేసుకుంటున్నారో దాని గురించి అమ్మవారికి నమస్కారం చేసుకుని మీ చేతిలో ఉన్న అక్షంతలు అక్కడ గణపతి దగ్గర వేయండి. కట్టుకునే దాంట్లో పెట్టుకోవాలమ్మా. అయితే ఎవరెవరైతే కట్టుకుంటారో దాన్ని కట్టుకోవాలి. 9 దారాలు వేసి కట్టాలి. అంటే పూజ చేసుకుని దాని తాలూకు కట్టుకునేటువంటి వాళ్ళు 9 దారాలు 9 లైన్లు వేసి కట్టుకోవాలి. లేదా మామూలుగా అయితే మామూలుగానే 3 దారాలు 3 కంకణాలు వేసి కట్టేయచ్చు. సో అది తమలపాకు ఉంటే తమలపాకు, మామిడి కొమ్మ ఉంటే మామిడి ఉంటే మామిడి.
సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తతః దాతవ్యం ద్వాదశ పూపం వాయనం హిద్వి జాతయే వాయనదానంతు భీమనం సంప్రదతే నమో నమః. ఇందిర ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ ఇందిర తారకో బాభ్యాం ఇందిరాయై నమో నమః. లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మలగన్న అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మవు నీవే. శతమానం భవతి శతమనంతం భవతి సదాయుష్మాన్ భవతి ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. వరలక్ష్మీ దేవతానుగ్రహ కటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు. ఆయుష్మాన్ ప్రపంచమనభీష్ట ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. జాగృద్ధిరస్తు. ధనకనక వస్తువాహన సమృద్ధిరస్తు. యత్న కార్య దిగ్విజయాత్మ శ్రీయ గ్రహదోష నివారణమస్తు. సంకల్ప సిద్ధిరస్తు. ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం. నా వాయినం తీసుకుంది ఎవరు? మా ఆడపడచండి. అమ్మా సగం భక్త. ఇప్పుడే పూజారి వచ్చారు, పూజ చేశారు. అందరం కూడా పూజలో చాలా ఇన్వాల్వ్ అయ్యి అంతా హ్యాపీగా జరిగింది. ఆ పూజారి అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు, మాకు ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నందుకు మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు మరొకసారి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అందరు కూడా తాంబూలం తీసుకొని ప్రతి ఒక్కరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరూ పసుపు బొట్టు తీసుకొని వెళ్ళండి. లక్ష్మీ శుభాకాంక్షలు. హ్యాపీ హరిత యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.